ఖత్తర్‌లో ఆల్మోస్ట్ అన్ని చోట్లకి కూడా కూరగాయలు ఇక్కడి నుంచే పంపిణీ చేస్తూ ఉంటారు. అదెక్కడో చెప్తాను, వీడియో పూర్తిగా చూడండి. హాయ్! హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే దేవుని దయ వల్ల చాలా బాగున్నాను. నా పేరు ప్రేమరాజ్. నేనైతే ఖతార్‌లో ఉంటాను. సో, ఈరోజు నేను మా ఇంట్లో వంటతను కలిసి కూరగాయలు కొనడానికైతే వెళ్ళామనమాట. ఇక వెళ్ళే ముందు ఫస్ట్ టిఫిన్ చేసేసి వెళ్దాం అన్నాడు. సరే, ఏదన్నా ఇడ్లీ గాని, దోస గాని తిందామని నేను అనుకుంటే, మా వాడైతే బెంగాలీ హోటల్‌కి వెళ్దాం అన్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పాయ రోటి మాత్రమే ఉంటది. అక్కడ స్పెషల్ ఎక్కువగా పాయ రోటి అనమాట. సరే అని చెప్పేసి ఇంకా పాయ రోటి ఆర్డర్ చేసి ఇంకా అది తినేసాము. ఇంకా అక్కడ తినేసిన తర్వాత సెలియా మార్కెట్‌కి అయితే వెళ్ళామనమాట. ఇక్కడ కూరగాయలు అలాగే ఫ్రూట్సు ఫ్రెష్‌గా ఉంటాయి. దేశ విదేశాల నుంచి అన్నీ వచ్చినయన్నీ ఇక్కడే ఉంటాయనమాట. ఇక్కడి నుంచే చాలా మార్కెట్‌లకి, సూపర్ మార్కెట్‌లకి అన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉంటారు. ఇక మా ఇంట్లోకి ఎక్కువగా కూరగాయలు అవసరం కాబట్టి ఇంచుమించు 3 వారాలకొకసారి, 2 వారాలకొకసారి ఇక్కడికే వచ్చి మేమైతే ఈ కూరగాయలన్నీ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే హోల్‌సేల్‌లో అయితే కొంచెం ఎక్కువ కూరగాయలు మనం కొనొచ్చు. అలాగే తక్కువ రేట్‌లో కొనొచ్చు. అలాగే ఫ్రెష్ కూరగాయలు కూడా కొనొచ్చు కదా! అందుకని ఇక్కడికే వస్తూ ఉంటాం అనమాట. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత జనాలు మామూలుగా ఉండరు. చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న ఆ జనాలందరిలో సుమారుగా 70% 80% బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు. ఇక్కడ అమ్మే వాళ్ళేంటి వీళ్ళందరూ కూడా. ఇక మొత్తానికి మాకు కావాల్సిన సామాన్లయితే మేము తీసుకున్నాం. తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరైతే ఇంటికొచ్చేసాం అనమాట. ఎప్పుడైనా మీరు ఈ సేలియా మార్కెట్‌కి ఎళ్లారా? కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.